తెలుగు అని ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గుండియాల. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండి శంకర్ ఇంటి వద్ద గడిచిన రాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంటుంది. ఓ మహిళ ఆయన ఇంటి ఎదురుగా నిల్చొని ఓ నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. అసలు ఎవరా మహిళ, ఎందుకు నిరసన తెలుపుతున్నారు, ఇవన్నీ ఆవిడ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? మేడం, నా పేరు దొండపాటి మంజుశ్రీ అండి. దొండపాటి మంజుశ్రీ గారు, అసలు ఏ ప్రాంతానికి చెందిన వారు మీరు? ఎందుకు ఎమ్మెల్యే గారి ఇంటి ముందు నైట్ నిరసన కార్యక్రమం చేశారు? నాది కాకినాడ. నేను కాకినాడ నుంచి వచ్చాను. నేను 2012 నాకు శ్రీకాకుళం వాస్తవులు దొండపాటి ఉమా నవీన్ కుమార్, విశ్వనాథ్ అండ్ ఉమా నవీన్ దమయంతి పెద్దలు పెద్ద కుమారుడు ఉమా నవీన్ కుమార్ ఎలియాస్ మోహన్తో పెద్దల సమక్షంలో కట్న కానుకలు ఇచ్చి సింహాచలము వరహ లక్ష్మీ నరసింహ టెంపుల్లో హిందూ సంప్రదాయం ప్రకారము మాకు పెళ్లి జరిగింది. కానీ నాకు పెళ్లి దగ్గర నుంచి కూడా అత్త మామూలు ఇంట్లో ఇద్దరు చనిపోయారు. మా ఆడపడుచులు మిగతా కుటుంబ సభ్యుల ద్వారా చాలా గొడవలు జరిగి చాలా మానసికంగా శారీరకంగా వేధించారు. నాకు ఇలా ఉండగానే ప్రెగ్నెంట్, కట్నం గురించి అవన్నీ చెప్పచ్చండి. చెప్పండి. నేను కట్న కానుకల రూపంలోనే 5 లక్షలు కట్నము, ₹1,00,000 ఆడపడుచు లాంఛనాలు, నాకు అమ్మ 20 కాసులు బంగారము అండ్ 1,50,000 సారీ సామాన్లు ఇవన్నీ పెట్టారు. అబ్బాయికి అయితే 5 తులాల బంగారం ఇచ్చారండి. వాళ్ళు డిమాండ్ చేసిన కట్నం 7,50,000 కట్నము, ₹1,00,000 ఆడపడుచు లాంఛనాలు. దొండపాటి ఉమా నవీన్ కుమార్ అంటే అతను బలగ వాస్తవులండి. అతను రియల్ ఎస్టేట్ ద్వారా సంవత్సరానికి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా ఎక్కడో కాకినాడ దగ్గర మాకు ఇక్కడ మా మమ్మీ వాళ్ళ అమ్మగారు తరపు అన్నదమ్ములు, అంటే మమ్మీకి మేనమామ అవుతారు, వాళ్ళు పెళ్లి సంబంధం చూసి అక్కడికి తీసుకొచ్చారండి కాకినాడ. సో అలాగే మాకు ఈ సంబంధం వచ్చింది. ఇతను రియల్ ఎస్టేట్ ద్వారా ₹1,00,000 సంపాదిస్తున్నాను. నవీన్ కుమార్ ఎలియాస్ మోహన్ అండి. మళ్ళీ బలగ చుట్టుపక్కల ఇల్లు అండ్ పొలాలు ఉన్నాయి. దీని ద్వారా ఒక 50,000 వస్తే సంవత్సరానికి. మాకు చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పి కట్న కానుకలు డిమాండ్ చేసి కాకినాడ వచ్చి పెళ్లి సంబంధం చేస్తారు. 5 లక్షలు కట్నం అయింది. 5 తులాలు బంగారం అతనికి ఇచ్చింది. నాకైతే 20 కాసులు బంగారం ఇచ్చారు. అండ్ మిగతావి అంతా కలిపి ఒక 1,70,000 దగ్గర సారీ సామాన్ల రూపంలో ఇచ్చారండి. అంటే సారీ సామాన్లు అంటే మా ఆడపడిచే విషయంలోనే బీరువాళ్ళు, ఏసీలు అవన్నీ కాదు, ఇంట్లో నార్మల్ సామాన్లు ఇచ్చారు. దానివల్ల ప్రతిరోజు ఇంట్లో గొడవలు అయ్యాయి. ఇల్లు ఎలా ఉండగానే మాకు నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అది చెప్పడంతో మా ఆడపడిచి ఏం చేసిందంటే, అమ్మాయికి థైరాయిడ్ బాగా ఉంది, జడ్డి పిల్లలు పుడతారు, అబార్షన్ చేయించుకోమని ముందు నుంచి ప్రెజర్ పెడుతూనే వచ్చిందండి. ఇలా కన్సీవ్ అవ్వని దగ్గర నుంచి నాకు ప్రెజరింగ్ ఉంది ఇంట్లో బాగాని. అప్పటికి నేను ఇంటికి వెళ్ళలేదు, ఎలాంటి ట్రీట్మెంట్ కూడా చేయలేదండి. నాకు అప్పటికే పెళ్ళికి 31 years. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి ఈ టైంలో థైరాయిడ్ ఉండగా ప్రెగ్నెంట్ కన్సీవ్ అవ్వడమే కష్టమమ్మా అనేసి డాక్టర్ గారు అట్టుకుని నాకు అప్రిషియేట్ చేశారు. కానీ ఇంట్లో మటుకు చూస్తే వేరే విధంగా ఉంది పొజిషన్. ఈ విషయాలు ఇంట్లో చెప్పడానికి అవ్వలేదండి. నాకు 3 months తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా అతనేమో జడ్డి పిల్లలు పెడతారు, 5వ నెలలో అబార్షన్ 3D స్కాన్ చేసి అబార్షన్ చేయిస్తానని చాలా ప్రెజర్. పెళ్లి దగ్గర నుంచి నాకు టోటల్లీ ప్రెజర్ ఉంది. ఏదో అలా సర్దుకుని వచ్చేసారు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ అదనంగా కట్నం, ఇంకా మిగిలిపోయింది 2,50,000 కట్నం. బైక్ ఇవి డిమాండ్లు చేశారు. ఇంకా అంతేకాకుండా నువ్వు నాతో ఉండడానికి ₹1,00,000 ఎక్స్ట్రా డైలీ తెచ్చుకోవాలి సంవత్సరానికి ఒకసారి. ఇలా అయితేనే నీతో నేను కోఆపరేట్ చేస్తాను బెదిరించేవారండి ఇంట్లో. ఇవన్నీ ఏమి చెప్పలేదు సార్. ఎందుకు వచ్చింది, కొత్తగా మ్యారేజ్ అయింది, జీవితం పాడు చేసుకోవడం ఎందుకు, లక్షలు ఇచ్చని నేను ఎలాంటివి ఏమీ చెప్పలేదు. వీళ్ళు ప్రెజర్ ఎక్కువైపోవడం వల్ల 5వ నెలని మా పుట్టింటికి వెళ్ళి ఇలా ఉంది. అంటే అప్పటికే తమ్ముడికి మ్యారేజ్ ఉంది ముంబైలో. అక్కడ నాకు డాక్టర్ గారు జర్నీ చేయొద్దన్నారు, అంత దూరం వెళ్ళకూడదమ్మా నువ్వు ముంబై అంటే. నేను కాకినాడలో ఉండిపోయానండి. మమ్మీ వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. ఇవన్నీ అప్పుడు నేను చెప్పాను, ఇలాగుంది, నేను అక్కడికి వెళ్ళాను, నాకు చంపేస్తారు అనేసి భయపడి చెప్తే మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంచి వెళ్ళారు. ఇలా జరుగుతుండగా ఫస్ట్లో నాకు బాబు పుట్టాడు, అప్పుడు ఉన్నాడండి. అక్కడ ఆసుపత్రికి వచ్చి మళ్ళీ గొడవలు. మళ్ళీ May 27న బారసాల ఫంక్షన్ పెట్టుకున్నారు. ఆ ఫంక్షన్లో కూడా బాబుకి బంగారం పెట్టలేదు, అట్లీస్ట్ 20 వస్తువులు పెట్టలేదు. అది గొడవేనండి. మమ్మీ కాకినాడ రవిచంద్రరావు అని బాబు పుట్టాడు. ఇవన్నిట్లో అయితే నేను ఇప్పుడు పెట్టుకోలేనమ్మా, బాబు ఫస్ట్ మళ్ళీ సంవత్సరం పెడతాను. ఇవన్నీ గొడవలు అవుతూనే వచ్చాయండి.
చెప్పుకొని వచ్చాము ఇవన్నీ. అలాగే అని అంటున్నారు. ఒక పక్క నుంచి ఇంట్లోని గొడవలకి ఇతను సపోర్ట్ అండి ఫుల్. ఎలా ఇంకా నిలబడలేక బారసాల రోజు చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి ఆ రోజు. అప్పటికి నాకు పెళ్ళి 1 year కూడా అవ్వలేదు కరెక్ట్గా. May 1st, August 8 మ్యారేజ్ అయింది. May 1st బాబు పుట్టేశాడు. 3 నెలల ముందే పుట్టాడు. సో దీనివల్ల ఎందుకు జీవితం పాడు చేసుకొని నేనే కాంప్రమైజ్ అవుతూ వచ్చానండి. మా బారసాల గొడవ రోజు పెద్ద గొడవలు అయ్యేసరికి పోలీస్ స్టేషన్లోనే ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను నాకు అవసరం చేస్తే. అప్పటికి అబ్బాయి పద్ధతి ఏం మారలేదండి. అప్పుడు పెద్దలు కూడా నచ్చ చెప్పి మాకు ఉందమ్మా కొన్ని రోజులు వెయిట్ చేయ, పెద్ద అబ్బాయి మారతాడేమో, ఎందుకు జీవితం పాడు చేసుకోవడం అని చెప్పడంతో పెద్దలు మాట నమ్మి శ్రీకాకుళంలో ఉండిపోయి మమ్మీ వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారండి. నాకు ట్రీట్మెంట్ అది ఇప్పించేసి. కానీ 6 నెలలు ఉన్నాను కరెక్ట్. కానీ 6 నెలలు అవసరం చేశాడు. నా ఫోన్ లాగేసుకున్నాడు. పక్క వాళ్ళ దగ్గరికి కానీ ఎవరితో కానీ ఏమీ మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే గొడవలు అయినప్పుడల్లా నేను బయటికి వెళ్ళి ఎవరికైనా నేను చెప్పేస్తాను. చాలా హెరాస్ చేశారండి. మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బంది పెట్టడం వల్ల లాస్ట్ అక్టోబర్ నెల ఇంట్లో నుంచి బయటకు తోసే సమయంలోని అట్లీస్ట్ మమ్మీ వాళ్ళు అక్టోబర్ నెలలోని అది ఏదో ఫంక్షన్ పండుగ ఉందండి, ఆ పండగకి వెళ్తాను, నెక్స్ట్ డే నుంచి మనకు ఆచారం ఉంది కదా నేను చేసుకుంటానని చెప్తే, పండగ వద్దు ఏమొద్దు ఇల్లు కదిలేవో కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తానంటే కొద్దిగా మాట వచ్చి గొడవ పడేసరికి బాబు ఉయ్యాళ్ళు ఉన్నాడు. నాకు వచ్చి నువ్వు కానీ ఇల్లు దాటినా మీ వాళ్ళతో ఏమన్నా చెప్పినా నెత్తి పగటి చంపేస్తాను చాలాసార్లు బెదిరించారండి అతను. ఇలా ఇవన్నీ ఏం చెప్పుకుంటామని నాకు నేనే కంట్రోల్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్కి మమ్మీ వాళ్ళకి కబురు పెట్టేసరికి వాళ్ళు వచ్చేసరికేమో అయితే అత్తగారు అమ్మాయికి అసలు పత్యం కూడా చేయించలేదు సార్. నాకు థైరాయిడ్, బీపీ, షుగర్ ఇవన్నీ పెరిగిపోవడం వల్ల మమ్మీ వచ్చి తీసుకెళ్తానని చెప్పడంటే తీసుకెళ్ళండి ఏమి తెలియనట్టు నార్మల్గా పంపించాడు. మందులకు కానీ దేనికి ₹1 అంతా ఖర్చు. మమ్మీ నా కడుపులో బాగా పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నేటికి 12 సంవత్సరాల పైన అవుతుందండి బాబు. నేను 6 నెలల బాబుతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అతని వల్ల. ఇప్పటికి అతని ఇంటికి రాలేదు కదా. నేను 2014 ఇవన్నీ అతని బిహేవియర్ చూసుకుని మారుతారని చెప్పి నేను అక్టోబర్ నెల ఇంట్లో బయటకు వచ్చాను. తర్వాత కూడా అతనే వచ్చి మాట్లాడడం చేయడం ఇలాంటివి ఏమీ చేయలేదండి. చూసి నేను 2014 January 8 494 పెట్టుకుంటే అతను పోలీసు వాళ్ళు తీసుకొచ్చే స్టేషన్లో 3 days ఉంచేసరికి అప్పట్లోనే మామూలుగా బాబుకి నీకు కాకినాడ అండి సర్పారం పోలీస్ స్టేషన్లో పెట్టాను. అప్పట్లో తను ఏం చేశాడంటే బస్ స్టేషన్ నుంచి 3 రోజులు ఉన్నాడండి. January 23, 24, 26 రిపబ్లిక్ డే రోజు అతను స్టేషన్లోనే ఉన్నాడు. 2014 అండి. ఆ స్టేషన్ నుంచి బయటకు రావడం కోసం అతను ఏం చేశాడంటే ఇంత అమౌంట్ ఇచ్చేస్తాను మీ ఇద్దరికి ఫిక్స్డ్గా అని చెప్పి ఆ కాగితాల్లో ఆ పోలీస్ స్టేషన్లో బయట పెద్దల సమక్షంలో రాసేసుకుని సిఐ గారి దగ్గర పెట్టి ఏం చేశాడంటే బయటకు వచ్చేసాడు. ముందు స్టేషన్ నుంచి బయటకు వచ్చి శ్రీకాకుళం వచ్చి నేను మా చెల్లి అకౌంట్లు ఇస్తాను, తమ్ముడి అకౌంట్లు ఇస్తాను, మీరు డ్రా చేసుకోండి అని చెప్పి అలా చెప్పుకొచ్చి 6 నెలలు చేశారు. చేసి లాస్ట్కి ఏం చేశారంటే కాపరింగ్కి రమ్మని చెప్పి నోటీస్ అతనే పంపించాడు. ముందు అతను పంపించడం వల్ల దాన్ని తీసుకుని శ్రీకాకుళంలో నేను వాయిదాలకు అటెండ్ అయ్యాను. చిన్న బేబీతోనే 6 months బేబీతోనే అలా తిరిగి లాస్ట్కి అతను ఒక వాయిదా కూడా అటెండ్ అవ్వలేదు సార్. నాకు ఇంకా మా లాయర్తో ఏం చేశానంటే సార్ నేను తిరగలేకపోతున్నానండి, నేను కాకినాడ ట్రాన్స్ఫర్ పెట్టానంటే అతను ఏం చేశాడు మేము మధ్య హైకోర్టులో తెచ్చుకుంటే అతను నాకు ప్రాణహాని అని అతనికి ప్రాణహాని అని చెప్పి ఆ ట్రాన్స్ఫర్ ఏమో కాకినాడ కాదు శ్రీకాకుళం కాదు వైజాగ్లో పెట్టారు సార్. అక్కడ ఒక 3 years నడిచానండి బాబుతోని. తను మటుకు వాయిదాలు పెట్టడం తప్ప వచ్చేదే లేదు. సో అది నాకు ఫేవర్గా వచ్చింది, వదిలేశారండి. తర్వాత 498 ఎంసీ వేసుకున్నాను. అవి అలా నడుస్తున్నాయి. 2015లో ఎంసీ శాంక్షన్ అయిందండి నాకు. అంటే మొత్తం బాబుకి నాకు కలిపి అప్పట్లోనే 7,000 శాంక్షన్ అయింది. అది 2020 వరకు నాకు ₹1 ఇవ్వలేదండి. శాంక్షన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2020 వరకు డిసెంబర్ వరకు ₹1 ఇవ్వలేదు. నేను మళ్ళీ అప్పటి పోలీసుల ద్వారా కమిషన్ వేయించుకొని చేసుకోవడం వల్ల అప్పట్లో వచ్చి అక్కడ 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇచ్చారు. తర్వాత మళ్ళీ అయిపోయింది సార్. ఈ లోపల ఏం చేశాడంటే ఇతను 2019, 18లోనో ఎవరో అమ్మాయిని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని 2 ఆడపిల్లలు కనేసారు. అంటే ముందు ఒక పాప పుట్టింది.
డైవర్స్ అసలు అవ్వలేదు, అసలు బొట్టుకే వాయిదాలకు అటెండ్ అవ్వట్లేదు. చాలా హారబుల్ గా ఉందండి నా పొజిషన్. అదేనండి, ఇది ఇలా నడుస్తుంది కానీ ఏం తెలియనట్టు కోర్టుకు వచ్చి హాజరైపోయేవాడండి. ఇంతలో ఎవరు అమ్మాయి దొరికిందో ఆ అమ్మాయిని చేసేసుకొని ముందు ఒక అమ్మాయిని కనేసేవాడు. రిలేటివ్స్ ద్వారా వచ్చి తెలిసి అడిగాను, అప్పుడు మాకేం సమాధానం చెప్పలేదు. గొడవలు అయ్యే వదిలేసి వెళ్ళిపోయాను మామూలుగా. ఎవరు నాకు సరైన న్యాయం చేయలేదని అప్పుడు స్పందనలో పెట్టడం జరిగింది. నీకు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కదా, మేము ఏం చేయలేమని అప్పుడు తీర్పు చెప్పేస్తే వచ్చేసాను. మళ్ళీ ఇంకొకసారి ఇంకో బేబీ పుట్టిన తర్వాత కూడా వచ్చానండి. ఈ లోపల మధ్యలో పెద్దలందరూ అన్నారు, ఎందుకు అమ్మాయి గొడవలు ఎన్నేళ్ళని కోర్టులో మరి తిరుగుతామని. ఇప్పటికీ 24 2012 ఎక్కడండి 2024. ఏదైనా ఫ్యామిలీ గొడవ అయితే 1 year 2 years లో గడిచిపోద్ది. మీరు ఎన్నేళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, అతను అలా చేసింది కూడా మీకు సరైన న్యాయం జరగట్లేదంటే అక్కడెక్కడే వెళ్ళి న్యాయం గురించి అయితే పోరాటం చేయడం జరుగుతుంది. నాకు ఇలా సెటిల్మెంట్ అంటాడు, కాగితాలు రాస్తాడు, పక్కన పెడతాడండి. అతను రాడు, కోర్టుకి అటెండ్ అవడు. మళ్ళీ పెద్దలు అంటారు అదంటారు. ఇలా నాకు పిచ్చెక్కించడం. బాబుకి అయితే హెల్త్ బాగాలేదు, నాకు కూడా బ్యాక్ పెయిన్. ఎప్పుడు ప్రజెంట్ మళ్ళీ రీసెంట్ గా 2020లో కూడా సెటిల్మెంట్కి వచ్చాడు, దానికి కట్టుబడలేదు. 2000 అప్పటి నుంచి మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళిపోయి వాయిదాలు వేసుకోవడం వల్ల మనకి అతనికి ఈ 2-3 సంవత్సరం, ఈ 1.5 year లోపల మళ్ళీ అరెస్ట్ వారెంట్లు వచ్చేయండి. రీసెంట్గా BW వచ్చింది, బేరబుల్ వారెంట్ వస్తే నేను ఇక్కడ శ్రీకాకుళము పెద్దల ద్వారా కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చి SP ఆఫీస్లోని కలెక్టరేట్ అందరి దగ్గర CA గారి దగ్గర అందరినీ కలిసి పాప అది ప్రెజర్ పెడితే ఏదో ప్రాసెస్లోకి వచ్చింది సార్. రీసెంట్గా అయితే మోహన్ గారు ఉన్నారు కదండి, కొత్తగా వచ్చారు, అదేనండి SP గారు మోహన్ రెడ్డి, అతను కూడా మహేశ్వర్ రెడ్డి అండి. 2-3 సార్లు కలిసి సార్ నా పొజిషన్ ఎలాగుందండి, బాబు అయితే పెరిగిపోతుందండి. నేను 6 నెలల బేబీతో వచ్చాను, నాకు ఇప్పుడు 14-12 దాటిపోయి బాబు చదువుకోవాలన్నా, నేను బతకాలన్నా, హెల్త్ చూసుకోవాలని అంతా చాలా కష్టంగా ఉంది. ఇవన్నీ తెలిసి ఇంట్లో కూడా మమ్మీ వాళ్ళ పుట్టింట్లోని ఫంక్షన్కి వెళ్ళేదండి, తరచుగా వెళ్ళడం వల్ల వాళ్ళ ఇంటి ద్వారా కూడా మమ్మీకి దొంగతనము, ఇండైరెక్ట్గా దొంగతనాన్ని అంటకట్టించి ముద్ర వేయించారండి. వాళ్ళ వల్ల ఇంట్లో ఫ్యామిలీలో కూడా గొడవలు. నాకు ఇక్కడ ఉన్న మనుషులు బంధువులు ఉన్న ఎవరింటికి వచ్చి నేను నా పనులు చేసుకున్నంత స్వతంత్రం లేకుండా చేసేది. ఊరు వస్తే ఇలాగొస్తే నేను అలాగే వెళ్ళిపోవాలి, పొద్దున్న దిగితే రాత్రి వెళ్ళిపోవాలి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను. నాకైతే ఇక్కడ ఎవరు లేరు, నాకు న్యాయం జరగట్లేదు. ఎవరంటే నీ కోర్టులో నడుస్తుంది, మీరు కోర్టు చూసుకుని అంటున్నారు. అతను ఈ మధ్యన 2-3 వాయిదాలు అటెండ్ అయ్యాడు. 2012 నుంచి వాయిదాలకు నేను తిరుగుతున్నాను కదా, 10 ఏళ్ళ నుంచి. నాకు ఇలాంటి న్యాయం జరగట్లేదండి. రీసెంట్గా BW వచ్చిన 4-5 వాయిదాల తర్వాత అతను వచ్చారు. అది జడ్జి గారికి నన్ను అరెస్ట్ చేసి పడేయండి, జైల్లోనే నాకు డబ్బులు కూడా ఇవ్వట్లేదంటే జడ్జి గారు అన్నారు, ఎందుకమ్మా అతన్ని జైల్లో పడేస్తే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత ఇస్తంటే తీసుకో జడ్జి అన్నారు. అలాగే అవి అతను అందులో కూర్చుంటే అవి కూడా రావు, నీ కొడుక్కి నీకు పోషణ అలాగుంటుంది అని చెప్పి అలా చెప్పడంతో నేను కాంప్రమైజ్ అయ్యానండి. వచ్చిన ఒక వాయిదాకి వస్తే ఒక 5 వాయిదాలు రాడండి, అలా చేస్తున్నారు. ఏంటంటే లాయర్ చూసుకుంటే నాకు వచ్చినా రాకపోయినా పర్వాలేదు అని మా లాయర్లు కానీ ఎవరైనా అలా చెప్పేవాళ్ళేనండి. నాకైతే న్యాయం జరగట్లేదు. అతనైతే అతను లైఫ్ సెట్ చేసుకున్నాడు. నా పొజిషన్ ఏంటి? రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది నాకు తెలియదండి. మాకు పెళ్లికి చెప్పడం రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయని చెప్పి అలా పెద్ద చొల్లి సీరియస్ చెప్పి మమ్మీ వాళ్ళతో మాట్లాడి ఎంత సెట్ చేసింది ఆయమ్మయ్యే, ఎందుకంటే అత్త మామూలు లేరు కాబట్టి. సో ఏదో బాగుంటుంది లైఫ్ అని చెప్పి చేయడం, కానీ పెళ్లి అయిన దగ్గర నుంచి నాకు గొడవ ఎందుకు చేసుకున్నాను అనిపిస్తుంది. చేసుకోకపోయినా అలా ఉండిపోయినా ఈ లైఫ్ ఇలాగ అవ్వదు కదా అనిపిస్తుంది నాకైతే. అంటే చచ్చిపోదాం అంటే ఇక్కడ బాబు ఉండిపోయాడు చేతిలో, అలాగని అతనికి ఇవ్వలేను. ఎందుకంటే కడుపులో పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు 1 రూపాయి కానీ ఒక మందులకి దేనికి అతనికి సంబంధం లేదు. అన్ని మమ్మీ ద్వారానే, మా పుట్టింటి ద్వారానే జరిగింది నాకు. సో ఇప్పుడు అడుగుతుంటే నాకు బాబు అన్ని అంటున్నాను. నేనేం చేయనండి, ఆల్రెడీ 2 పిల్లలు పెట్టుకుని తన లైఫ్ తను సెట్ చేసుకున్నాడు. నాకేదో తెలుస్తుంది, నేను బతుకుతాను. అలా కూడా చేయట్లేదు. నేను ఇలాగ వచ్చి అందరికి వచ్చి అడుగుతుంటే పిచ్చినాలా కనబడుతున్నాను. నేను ఇప్పుడు కాకినాడలో ఉంటున్నానండి. ఇతను బలగండి, కళ్యాణ మండపం పక్కన ఒక 2 ఇళ్ళ తర్వాత అండి. అంటే
వాళ్ళ సొంత ఇంట్లోని ఇప్పుడు ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు వాళ్ళ పిల్లలతోని. అప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసి నేను పెద్దలతో ఒక 4-5 సార్లు వెళ్ళడం కూడా జరిగిందండి. పెద్దలు సెటిల్మెంట్ అయ్యింది కదా స్టేషన్ బయట, ఆ పెద్దలు మరి ఇప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. నేను జరిసి చాలా మంది రావడం మానేసి. జడాల్సిన అవసరం ఏముంది? పెద్దలు ఇతను అంటే నార్మల్ గా సాఫ్ట్ పర్సన్ అనుకున్నారు కానీ ఇతను సాఫ్ట్ కాదని చాలా హార్డ్ గాని నాకు ఈ మధ్యన తెలుస్తుందండి అతని బిహేవియర్ అంతానే. నాకు మ్యారేజ్ దగ్గర నుంచి 4 గోడల్లో భయపెట్టడం తప్ప ఇంత మూర్ఖుడని మేము ఎప్పుడు అర్థం చేసుకోలేదు సార్ అతన్ని. దీనివల్ల నాకు హార్బుల్ అయిపోయిందండి జీవితం. బతకాలి అన్న ఆశ లేదు, అలాగని బాబుని వదిలి నేను బతకకుండా ఉండలేను సార్. నాకు న్యాయం కావాలి. ఈ నేపథ్యంలో గుండు శంకర్ ఇంటి దగ్గర శ్రీకాకుళం నైట్ నేను ఈ మధ్యన అంటే లాస్ట్ ఇది అరెస్ట్ వారెంట్ గురించి వాటి గురించి వచ్చినప్పుడండి అతన్ని కలవడం జరిగిందండి. రీసెంట్ గా ఎన్నికలు అయిన తర్వాత మన గుండు శంకర్ గారు ద్వారా ఆడపిల్లలకు న్యాయం జరుగుతుంది విన్నాను సార్. విని నా ప్రాబ్లం అతనికి చెప్పుకున్నాను. నైట్ ఎన్ని గంటలకు వెళ్ళారు? ఇప్పుడు కాదు సార్, లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఆ లాస్ట్ టైం వచ్చి ఇవన్నీ చెప్పి మాట్లాడిన తర్వాత కూడా ఒక 2-3 సార్లు రావడం జరిగింది కానీ అతన్ని కలవలేదు సార్. రీసెంట్ గా నిన్న కదా మొన్న నైట్ మార్నింగ్ అతను ఎర్లీ మార్నింగ్ కాల్ చేసి నవీన్ గారితో మాట్లాడానమ్మా అని చెప్పారు. ఏం మాట్లాడారో చెప్పలేదండి. నేను ఇంకా ఇంట్లో కూడా నా పొజిషన్ బాగాలేదు, ఈ గొడవలకి ఇవన్నీ మమ్మీ కూడా ఇదైపోయి నీకు ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను, నిన్ను నీ కొడుకుని నేను పెంచే స్థితి నాకు లేదు, ఎవరికైతే కట్టి పెట్టానో వాడి దగ్గర ఉంటావు, ఓన్లీ నువ్వు బతుకుతాను రోడ్డు మీద తోసి మమ్మీ ముంబై వెళ్ళిపోయిందండి ముందు మెయిన్. ఇప్పుడైతే నాకు చేతిలో చిల్లి గవ్వలేదు, నాకు నా కొడుకు న్యాయం జరగట్లేదండి. అక్కడికి ఎలా వచ్చారు మరి? ఎవరు తీసుకొచ్చారు? నేను పక్క వాళ్ళని నా బాధ పరిందలాగా అందరితో మాటలు పడలేక అప్పు చేసి తెచ్చుకున్నానండి కాకినాడ నుంచి వచ్చినప్పుడు. కాదు మేడం, నిన్న నైట్ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? ఎవరు చెప్పి? అక్కడ వెళ్ళి మార్నింగ్ నుంచే వెళ్ళానండి. మేడం గారు అన్న సార్ ఇక్కడ లేదు ఆఫీస్కి వెళ్ళిపోమంటే 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా అలాగే చెప్పి పంపించేవారు. కలవనివ్వలేదండి అసలు. కలవనివ్వకపోతే మళ్ళీ సార్ వచ్చినప్పుడు డైరెక్ట్ ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్న నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉన్నాను. తర్వాత మేడం గారు అన్నారు ఆఫీస్లో ఉన్నారంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళానండి. 3 గంటలకు వెళ్తే ఒక అరగంట తర్వాత తీసుకెళ్ళిన డ్రైవర్స్ ఏమన్నారంటే సార్ ఆఫీస్లో ఉన్నారని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. తీరా వచ్చేస్తే సార్ అక్కడ లేరండి. నేనేం చేశానంటే కూర్చున్నాను. 5 గంటలకు వస్తారు కూర్చోబెడతా. 5, 6, 7, 8 అయిపోయింది, సార్ రాలేదు. ఏదో పనుల మీద ఉన్నారు. వచ్చి చెప్పిన వాళ్ళు మాకు తెలియదు అనేసారండి సార్ ఇక్కడ ఏం చేస్తున్నారనేది. అతన్ని నేనేమన్నాను సార్, న్యాయం అతని ద్వారానే న్యాయం జరుగుతుంది, నేను ఇక్కడ తిరుగుతున్నాను సార్, నాకు ఏ ఆధారం లేదు ఉంది. ఎవరు అడ్మిట్ చేశారు? అదే సార్ అక్కడ మళ్ళీ నేను అక్కడ ఆఫీస్ నుంచి అక్కడ ఉండకూడదండి, పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ అక్కడికి వచ్చేసాను సార్. కిట్టప్పేట సార్ గారి ఇంటికి వచ్చి దాన్నే నేను బయట పడుకున్నాను. ఇంత లోపలే పోలీసు వాళ్ళు నైట్ ఉంటారు కదండి, వాళ్ళు తీసుకొచ్చి నాకు సురక్షితంగా ఇక్కడ ఇందులో ఉంచారండి నన్ను బాబుని. మీరైతే ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కోర్టు ద్వారా న్యాయం జరగట్లేదు కాబట్టి వీళ్ళని కోరుకోవాలి. కోర్టు ద్వారా న్యాయం జరగట్లేదంటే జరగలేదని నేను అనలేదు. జరిగింది కాబట్టి నాకు ఎంత శాంక్షన్ అయింది. నాకు కొన్ని కేసులు పోయినా కొన్ని కేసులు నిలబెట్టారు మా లాయర్లు. జరగలేదు చేయలేదని నేను అనట్లేదండి. చేయకపోతే ఆ వచ్చే డబ్బులు కూడా రాకపోతాను. మాకు చేసిన జడ్జిలు ఉన్నారు, వాళ్ళు నా ఆడపిల్లకి అంటే నాకు చాలా న్యాయం చేశాను. నాకు ముందు 7,000 శాంక్షన్ అయింది, మళ్ళీ రిపిటేషన్ పెడితే ఇంకొక 5,000 పెంచారు. కానీ అది అంతా కలిపి రెండో జడ్జి గారు అయితే 5,000 పెంచిన జడ్జి గారు ఎప్పుడైతే నేను 2014 వేసానో అప్పటి నుంచి ఇచ్చారు నాకు ఎంసీ డబ్బులు, అప్పటి నుంచి శాంక్షన్ చేశారు. అదంతా కలిపి 10 ఏళ్ళకి నాకు ఒక 8 లక్షల దగ్గర శాంక్షన్ అయిందండి రఫ్ గా. అంటే అది శాంక్షన్ అయింది, అది ఇవ్వమంటే అది ఇవ్వడానికి కూడా అతను హైకోర్టుకి స్టే తెచ్చుకుందాం అనుకున్నాడు. కానీ అక్కడ స్టే దొరికిందో లేదో నాకు తెలియదు సార్. నా 498 పోయింది, మళ్ళీ అది పెట్టుకోవాలని కూడా నాకు ఎవరు చెప్పలేదు. సో దానివల్ల నేను వెళ్ళలేదు, దాని మీద వెళ్ళలేదు సార్. ఎంసీ మీదే వచ్చాను. రీసెంట్ గానీ ఇలా పెళ్లి అయిందని తెలిసిన తర్వాత వాళ్ళ గ్యాదర్ విషయం చేయలేదు. కానీ మళ్ళీ సిఏ గారు 210 పోలీస్ స్టేషన్ సిఏ గారి హెల్ప్ తోని అక్కడ అతని పేరు మీద మళ్ళీ ఇంకో కేసు పెట్టడం జరిగిందండి వాళ్ళిద్దరి పేరు మీద. నాది ప్రాసెస్ లోకి వచ్చింది నెంబర్ అయ్యి, తర్వాత ఏమైంది ఇంకా తెలియదండి. లాయర్ గాని కనుక్కోవాల్సి నేను.